మీరు ఈ చిన్న కాకి స్టోరీ వినండి. మీకు మతిపోతది. అయితే ఒకరోజు కాకి ఒక చెట్టు మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుందంట. అదే సేమ్ చెట్టు కిందున్న ఒక సాధు కాకిని ఇలా అడిగాడు. "ఎందుకు ఏడుస్తున్నావు కాకి" అని. అయితే కాకి చెప్పింది, "నేను నల్లగా ఉంటాను. నన్ను ఎవరు పెంచుకోరు. నన్ను ముద్దు చేయరు. నన్ను ప్రేమించే వాళ్ళే లేరు" అని. ఏ ఇంటి మీద వాలినా నన్ను కర్రతో కొడుతున్నారు. నా మీద నాకే చిరాకేస్తుంది స్వామీ అని. ఈ ప్రపంచంలో అందరి జీవితాలు బాగున్నాయి. నా జీవితమే ఇలా ఏడిసిందని ఏడుస్తుంది అంట కాకి. అయితే సాధువు ఉండి ఎవడు హ్యాపీగున్నాడు అని ఇలా కాకిని అడిగాడు. "అదిగో అక్కడ హంసని చూడు స్వామి, ఎంత అందంగా పుట్టింది" అని కాకి స్వామీజీకి ఇలా చెప్పింది. అయితే ఒక్కసారి వెళ్ళి ఆ హంసని నువ్వు ఇలా అడుగు, "నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా" అని స్వామి కాకికి ఇలా చెప్పాడు. అయితే కాకి వెళ్ళి హంసని కలిసిందంట. అయితే హంస అప్పుడు ఇలా అన్నది, "నాది ఒక అందమేనా అని. నా బొంద తెల్ల సున్నం కొట్టి దేవుడు నన్ను ఇలా ఇక్కడ పడేశాడు" చెప్పింది హంస కాకికి. "ఒంటి మీద ఒక రంగు లేదు, పాడు లేదు. మొగుడు సచ్చిన ముండలాగా ఎప్పుడూ ఇదే లేక్‌లో తిరుగుతూ ఉండాలి" అని చెప్పింది. "నాది ఒక బతికేనా, ఆ మకావుని చూడు. ఎంత అందంగా పుట్టింది" అని హంస ఏడిసింది. అయితే వెంటనే కాకి ఎళ్ళి రంగురంగుల మకావుని కలిసింది. "ఇంత అందంగా పుట్టావు. ఆర్ యూ హ్యాపీ డార్లింగ్" అని అడిగింది. కాకి అడిగింది. దానికి మకావు ఏడుస్తూ, "నేను అందంగా పుట్టడమే నాకు శాపమైంది. ఈ దుర్మార్గుల మనుషులు నన్ను పట్టుకొని పంజరంలో ఏసేస్తున్నారు. అది ఎంత నరకమో నీకేం తెలుసు. నేను ఎగరలేను, ఎక్కడికి వెళ్ళలేను. జీవితాంతం జైల్లో బతకాలి. నాకంటే ఆ నెమలి జీవితమే ఇంకా బెటర్" అని తెగ ఏడ్చింది. ఫైనల్‌గా ఆ కాకి వెళ్ళి నెమలిని కలిసింది. "ఆర్ యూ హ్యాపీ" అడిగింది కాకి. దానికి నెమలి బో అంట ఏడవడం స్టార్ట్ అయింది. "నన్ను ఈ జూలో పడేశారు. రోజూ టూరిస్టులు రావడం, నాతో ఫోటోలు దిగడం, పురి విప్పమని ఒకటే టార్చర్ పెడుతున్నారు. నేను పురి విప్పితే అందరూ సెల్ఫీలు దిగుతున్నారు. ఏ మూడు లేకుండా నేను ఎందుకు పురి విప్పాలి? నాకేంటి ఈ కర్మ ఒసై కాకి. నీ జీవితమే బాగుంది. ఎవరూ నిన్ను ప్రేమించరు, పట్టించుకోరు. ఎంచక్కా హాయిగా నీకిష్టమున్న చోట నువ్వు బతుకుతావు. కడుపు నిండా తింటావు, ఎగురుతావు. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? నిన్ను చూస్తే నాకు అసూయగా ఉంది, జెలసీ ఫీల్ అయింది." ఆ మాటలు విని కాకికి మతిపోయింది. సో పక్కనోడు జీవితం మనకంటే బాగుందని మనము అనుకుంటాం. డబ్బుండేవాడు మనకంటే బాగా బతుకుతున్నాడు అని అనుకుంటాం. ఏం కాదు, ఇక్కడ అందరి జీవితాలు అలాగే తగలడాయి. ఇక్కడ అందరినీ పుట్టించిన ఆ దేవుడు హ్యాపీగా ఉన్నాడో లేదో గాని ఎవరికీ తెలీదు. కాబట్టి ఎవరి కష్టాలు వాళ్ళయే. ఆ కాకిలాగా మనల్ని ఎవరూ లవ్ చేయకపోతే ఇంకా అదృష్టం. మనము ఇంకా ఆనందంగా బతుకుతాం.